8 years of journey, no godfather in the industry, though it's a very bright journey అనే చెప్పుకోవాలి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే చాలా కొంచెం ఛాలెంజింగ్ ఉండే అండి లైఫ్. ఎందుకంటే గాడ్ ఫాదర్ అన్న పర్సన్ ఇండస్ట్రీలో ఎవరు లేరు, కానీ మంచి స్నేహితులు ఉండే అండి నాకు. అంటే నా వర్క్ మ్యూజిక్ని గుర్తించి, అరే తను పలానా రాబిన్ అన్న పర్సన్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పడం, ఇలా నాకు మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే వర్క్ బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయవచ్చు అని ఇలా చెప్పేవాళ్ళు అయితే ఇండస్ట్రీలో అంటే ఒక టాలెంట్ ఎవరికైనా అండి, నాకైనా ఇంకొకరికైనా ఒక టాలెంట్ ఉందంటే మన ఇండస్ట్రీ మంచిగా గుర్తిస్తుంది. సో అలా గుర్తించారు, చాలా సంతోషం. సో టాలెంట్ ఉంటే లేట్ అయినా కూడా లేటెస్ట్గా కొట్టేయచ్చు. సో ఎస్, దట్ టు దండోరా లాంటి మూవీ, ఇట్స్ లైక్ మొత్తం మన తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక రూటెడ్ స్టోరీ చెప్పాలంటే. సో అలాంటి స్టోరీకి మనం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేస్తూ ఇవ్వడం అనేది ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? కొంచెం ఛాలెంజింగ్ ఉండే అండి కొన్ని పోర్షన్స్లలో. కాకపోతే యాక్చువల్గా దండోరా అనేది డే అండ్ నైట్ కష్టపడి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, సాంగ్స్ కూడా. కాకపోతే ఎంజాయ్ చేస్తూ చేసింది, ఏ రోజు స్ట్రెస్ అనిపించలేదు, ఎంజాయ్ చేసి. ఎందుకంటే కథ అలాంటిది అండ్ ప్రతి ఒక్క యాక్టర్ చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. శివాజీ గారు కానివ్వండి, నందు గారు, అందరూ చాలా బాగా చేశారు. బిందు మాధవి గారు, అందరూ ఎవ్రీ యాక్టర్. అండ్ మా సర్పంచ్ ఉంటాడు మూవీలో, తను కూడా నవదీప్ గారు చాలా బాగా చేశారు. సో వాళ్ళ యాక్టింగ్, ఆ డైరెక్షన్, ఇట్స్ అ స్ట్రెంగ్త్ ఫర్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. వాళ్ళు ఆల్రెడీ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మీరు ఎటువంటి ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు అది కంపోజ్ చేసేటప్పుడు? కంపోజ్ చేసేటప్పుడు మ్యూజికల్ ఎలిమెంట్స్ అంటున్నారా, లేకపోతే విజువల్గా? మ్యూజికల్ ప్లస్ విజువల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో కోర్ ఆఫ్ ద ఎమోషన్ ఏముంది సినిమాలో అనేది గట్టిగా చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్, మనం వాడే ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్లేస్లో అసలు మెలోడీ ఏముండదండి, ఉత్త రిథమ్సే ఉంటుంది, వెరీ మన ఇండియన్ రిథమ్స్. దాంతో కన్వే అయిపోయింది అక్కడ ఏం చెప్పాలనుకున్నాము, అక్కడ మెలోడీ కొట్టాల్సిన అవసరం లేకుండే. సో అలా ఒక ఇండియన్ పర్క్యూషన్సే కానీ, ఇండియన్ రిథమ్సే కానీ అవి చాలా వాడడం జరిగిందండి.